ఆస్ట్రేలియా దేశాల కూటమిని చైనా ప్రాంతీయ ముప్పుగా అభివర్ణిస్తుంది. మరి ఇప్పుడు కూటమి చర్యలు ఆసియా పసిఫిక్ దేశాల సార్వభౌమత్వానికి రక్షణగా నిలుస్తాయంటారా, లేకపోతే యుద్ధ వాతావరణాన్ని పెంచుతాయా? అంటే యుద్ధ వాతావరణం అంటే యుద్ధం అనేది గనక వచ్చినప్పుడు ఎవరైనా బెదిరింపులకు దిగితే చైనా లాంటి దేశం గనక ఏదైనా బెదిరింపులు దిగకుండా అంటే ఇప్పటివరకు ఏంటంటే ఇట్లాంటివన్నీ సమకూర్చుకుంది కాబట్టి నౌకాశ్రయ పరంగా కానీ అండర్ సీ వాటర్ పరంగా కానీ చైనా చాలా శక్తివంతంగా ఉందనేది అటు ఆస్ట్రేలియా కానీ ఇటు బ్రిటన్ కానీ ఇటు అమెరికా కానీ భావించాయి. అందుకనే ఒక కూటమిగా ఏర్పడిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఆ కూటమి ఊరనే ఉండటం కాకుండా ఏదైతే మోడర్న్ టెక్నాలజీ ఉందో ఇంటర్నెట్కి సంబంధించి కానీ లేదంటే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కానీ లేదంటే సైబర్ టెక్నాలజీ పరంగా కానీ ముఖ్యంగా అండర్ సీ వార్ఫేర్ దీనికి సంబంధించి చాలా శక్తివంతంగా మారాలని నిర్ణయించుకున్నాయి కాబట్టి అటు రీసెర్చ్ చేస్తూ ఈ డ్రోన్లు ఏదైతే అండర్ సీ వాటర్స్లో ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి ఎగ్జాంపుల్. ఇరాన్ అక్కడ హార్మోజ్ జలసంధి దగ్గర కొన్ని వాటర్ మైన్స్ని పెట్టింది. ఏ దేశమైనా సరే వాటిని దాటుకుని వెళ్తే కనుక వాటిని పేల్చివేసే విధంగా ఉంది. అమెరికా కూడా ఏం చేయలేకపోతుంది, వాటిని నిర్వీర్యం చేయలేకపోయేది, చేతులు తీసిన పరిస్థితి. అందువల్ల ప్రత్యామ్నాయంగా ఏం చేసింది, ఇరాన్లో ఉన్న పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్లన్నింటినీ కూడా దిగ్బంధం చేసింది అమెరికా. మీరు కనుక అక్కడ వాటర్ మైన్స్ని కనుక తీసేస్తేనే మేము ఇలా చేస్తామని. ఇప్పుడు కూడా మనకి దాదాపు వార్ ప్రారంభమయ్యి 93 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇరాన్ని ఆ విషయంలో హార్మోజ్ జలసంధి విషయంలో అదుపు చేయలేని పరిస్థితి ఏంటంటే అక్కడ అండర్ సీ కి సంబంధించి అటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన కొన్ని పెట్రోలియం సంబంధించిన సరఫరా చేసే పైపులను కూడా దెబ్బతీసిన పరిస్థితి. రెండోది ఏంటంటే అక్కడ కొన్ని ఇంటర్నెట్కి సంబంధించి కూడా మొన్న మధ్య ఇరాన్ ఆ విధంగా ధ్వంసం చేసిన పరిస్థితి. సో ఇలాంటి విషయాల్లో రీసెర్చ్ సైడ్ వెళ్ళి చైనా ఏ విధంగా అయితే శక్తివంతంగా ఉందో ఆ విధంగా అటు డ్రోన్ల పరంగా కానీ లేదంటే జలాంతర్గాల పరంగా కానీ శక్తివంతంగా తయారవ్వాలనే దిశగా ఈ ఆకూస్ కూటమి అడుగులు వేస్తూ ఉంది. 2021 నుంచి 5 ఏళ్ల కాలంలో ఆ విధంగా కొన్ని సమకూర్చుకుంది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈ మీటింగ్లో సారాంశం ఏంటంటే పిల్లర్ 2 కింద ఈ డ్రోన్లన్నీ కూడా అత్యాధునికంగా ఏదైతే మనం ఏఐ టెక్నాలజీ వాడుతున్నామో వాటంతటా అవే పనిచేస్తాయి. అంటే ఇది మాన్యువల్గా వెళ్ళి ఎవరో పనిచేసినట్టు కాకుండా అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేయాలనేది ఈ యొక్క మీటింగ్ సారాంశం. ఈ డ్రోన్స్ అనేది మనం చూసాం, ఇరాన్ చిన్న డ్రోన్లతో అమెరికాని ఏ విధంగా భయపెడుతుందో ఈరోజు చూసాం. అమెరికానేమో పెద్ద పెద్ద బాలిస్టిక్ క్షిపణులు వాటిని ప్రయోగించి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇరాన్ ఏమో చిన్న డ్రోన్ల సహాయంతోనే ఎదుర్కొంటాం. సో ఆ విధంగా కొద్ది తక్కువ ఖర్చుతో ఈ విధంగా అండర్ వాటర్కి సంబంధించిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క మీటింగ్ సారాంశం. ఈ పిల్లర్ 2 ప్రాజెక్టు సారాంశం కూడా మనం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మస్తాన్ రావు గారు, ఇప్పుడు సముద్ర గర్భంలో జీపీఎస్ అందుబాటులో ఉండదు కాబట్టి డ్రోన్లు పూర్తిగా ఏఐ ఆధారంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయి. మరి మానవ ప్రమేయం లేకుండా ఆయుధాలు కలిగిన డ్రోన్ల శత్రువులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? దీనివల్ల పొరపాటు జరిగితే బాధ్యత ఎవరిది? అంటే యుద్ధం అనేది ప్రారంభమైన తర్వాత అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి, ప్రత్యర్థి ఏ విధమైన ఆయుధాలను ప్రయోగిస్తుంది, వాటిని ఎదుర్కోవాలంటే సరైన రీతిలో ఇతర వైపు కూడా ఆయుధాలు ఉండాలి అనేది ఆయా దేశాలు భావిస్తూ ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు ఎలాంటి విమానాలను సమకూర్చుకుంది, ఎంత రేంజ్లో సమకూర్చుకున్నారు, ఎంత రేంజ్లో దాడులు చేయొచ్చు. అలాగే ఇక్కడ అండర్ సీ వాటర్ సంబంధించి మనకేంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కూడా అండర్ సీ వాటర్స్ నుంచే వెళ్తా ఉన్నాయి. సో ఏ దేశానికైనా మొత్తం వాళ్ళు ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చైనాకున్న శక్తియుక్తులన్నీ కూడా చూస్తే నౌకాదళానికి సంబంధించి ఏ దేశం మీదైనా అది ధ్వంసం చేసే స్థాయిలో ఒక శక్తివంతంగా తయారయ్యింది. సో దాన్ని ఎదుర్కోవాలి సరైన రీతిలో ఉంటే మనం కూడా అదే విధమైన ఆయుధాలని కానీ అండర్ సీ వాటర్కి సంబంధించిన ఏదైతే నిఘా వ్యవస్థను కానీ అదేవిధంగా ఇప్పుడు ఏ టెక్నాలజీతో దాన్ని ఎదుర్కొనే విధంగా కానీ ఇవన్నీ తయారు చేయకపోతే కనుక ఖచ్చితంగా యువతల దేశాలు చాలా నష్టపోయే ప్రమాదం. సో అందువల్ల ముందు జాగ్రత్తగా కళ్ళు తెరిచాయి కాబట్టి అటు ఆస్ట్రేలియా ఇటు బ్రిటను యుఎస్ఏలు ఈ ఆకూస్ కూటమిగా ఏర్పడి ఈ యుద్ధం కనుక ఏదైనా చైనాతో ఎప్పుడైనా సంభవించే అవకాశాలు ఉంటే సో ఇదిగో మా దగ్గర కూడా ఈ స్థాయిలో మిమ్మల్ని ఎదుర్కొనే ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి, ఆ సాధన సంపత్తి మా దగ్గర ఉంది అనేది హెచ్చరించడానికి ఉపయోగపడే రీతిలో
ఇప్పుడు ఈ ఆకూస్ కూటమి ముందడుగులు వేస్తుంది అనేది మనం ఇక్కడ నిస్సందేహంగా చెప్పచ్చు.